రష్యా మీద దాడి వెనకాల ఒక విచిత్రమైనటువంటి పరిస్థితి. అక్కడ అర్థం పర్థం లేనటువంటి ఆవేశాలతో కూడేటటువంటి ఉద్యమాలు, మత ఉన్మాద ఉద్యమాలు. ఆ మత ఉన్మాద ఉద్యమే ఇప్పుడు రష్యాలో ఘాతుకానికి పాల్పడినటువంటి వాళ్ళది. ఐఎస్ఐఎస్కే 2015లో ఆవిర్భవించింది. పాకిస్తాన్ తాలిబాన్ నుంచి కొందరు అసంతృప్త ముష్కరులు విడిపోయి వేరుకొంపట్ని ఏర్పాటు చేసుకున్నారు. ఆఫ్ఘనిస్తాన్ భద్రతా దళాల మీద, ఆ దేశంలో మైనార్టీ వర్గాల మీద వరుస దాడులకు పాల్పడుతూ ఈ ఉగ్ర సంస్థ త్వరగానే అంతర్జాతీయ దృష్టిని ఆకర్షించింది. 2018 నాటికి ప్రపంచంలో అత్యంత కర్రగట్టి 4 ఉగ్రవాద సంస్థల్లో ఒకటిగా ముద్రేసుకుంది. ఇరాక్, సిరియాలోని ఇస్లామిక్ స్టేట్ కేంద్ర నాయకత్వం నుంచి ఐఎస్ఐఎస్కే ఉగ్రవాదులకు శిక్షణ నిధులు అందేవి. దక్షిణాసియా, పశ్చిమాసియాలతో పాటు ఐరోపాలోని కొన్ని దేశాల పౌరులు కూడా ఈ సంస్థలో చేరారు. ఆఫ్ఘనిస్తాన్లో అమెరికా సైన్యం, ఆఫ్ఘన్ కమాండోలు, ఆ దేశ తాలిబాన్ల నుంచి 37 దాడులు పెరగడంతో ఐఎస్ఐఎస్కే తన ఆధిపత్యాన్ని ఎక్కువ కాలం ప్రదర్శించలేకపోయింది. 2021 నాటికి దానిలో 1500 నుంచి 2000 మంది ఫైటర్లు మాత్రమే మిగిలారు. అమెరికా వైమానిక దాడులలో సంస్థ అగ్రనేతలు చాలామంది హతమైపోయారు కూడా. ఆఫ్ఘన్ నుంచి అమెరికా బలగాలు నిష్క్రమించి ఆ దేశం తాలిబాన్ పాలనలోకి వచ్చాక ఐఎస్ఐఎస్కే మళ్ళీ బలపడడం మొదలైంది. 2021లో కాబూల్ విమానాశ్రయం దగ్గర జరిగిన ఆత్మాహుతి దాడిలో 13 మంది అమెరికా భద్రతా సిబ్బంది మరణించారు. క్రమంగా ఆఫ్ఘన్ వెలుపల తమ కార్యకలాపాలను విస్తరించడం మీద సంస్థ దృష్టి సారించింది. ఏడాది జనవరిలో ఇరాన్లో కాసిం సులేమానీ స్మారకయాత్ర జరుగుతుండగా ఆత్మాహుతి దాడికి పాల్పడి 84 మంది ప్రాణాలు తీసుకుంది. తర్వాత కొన్ని రోజులకి ఐఎస్ఐఎస్కే ఉగ్రవాదులు ఇస్తాంబుల్లోని రోమన్ క్యాథలిక్ చర్చిలో దాడికి తెగబడ్డారు. ఇక్కడ విశేషం, వీళ్ళే, ఈ గ్యాంగే ఇప్పుడు రష్యా మీద ఆగ్రహం ఎందుకయ్యా అంటే, పుతిన్ 2015లో సిరియా అంతర్యుద్ధంలో జోక్యం చేసుకున్నారు. ఇస్లామిక్ స్టేట్ ఉగ్ర సంస్థకు వ్యతిరేకంగా సిరియా అధ్యక్షుడు బషర్ అల్ అసద్కు మద్దతు ప్రకటించినందుకు గాను ఈ ఘాతుకానికి పాల్పడ్డారట.